అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు తప్పకుండా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను బోడ కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. ఇది కనీసం సీజన్లో ఒక 2-3 టైమ్స్ అన్నా తింటే హెల్త్కి చాలా చాలా మంచిదన్నమాట. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. మీరు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, నేను 1/2 కేజీ బొడ కాకరకాయలు తీసుకున్నాను. తాలింపులోకి 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా 3 ఉల్లిపాయలు ఈ సైజు, కొంచెం మీడియం సైజు 3 ఉల్లిపాయలు నేను కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు, తాజా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అలాగే ఆవాలు, జీలకర్ర, తర్వాత ఉప్పు, కారం, తర్వాత ఇందులో వేసే నూనె పొడి, ఇవన్నీ యాజ్ యూజువల్ అనమాట. కొంచెం బెల్లం అవసరం పడుతుంది, కానీ స్కిప్ చేయకుండా చూడండి. చూస్తేనే ఇది ఎంత బాగుంటుందో మీకు అర్థమవుతుంది. ఓకేనా? చూడండి, ఇప్పుడు నేను ఇవి చక్కగా బాగా కడిగేసి ఇవన్నీ ఇలా కొంచెం పెద్దగా ఉంటే 4 ముక్కలు చేసుకున్నాను. ఇంత పెద్దగా ఉంటే తర్వాత హాఫ్ అన్నీ ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. కొంచెం బాయిల్ చేయాలి ఇవి లైట్గా, అది కూడా చెప్తాను నేను. మరీ మెత్తగా కాదు, కొంచెం ఈ ముక్క కొంచెం మెత్తగా కావాలి అంతే. దానికోసం వాటర్ తీసుకున్నాను. కొంచెం ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు, తర్వాత బెల్లం. ఈ తీపి ఈ పులుపు దీనికి యాడ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఈ అన్నింటికంటే ముఖ్యమైనది ఇందులో వేసే నూనె పొడి, కాస్త కొబ్బరి పొడి, వీటితో అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనము స్టవ్ వెలిగించేసి ఇప్పుడు ఇది ప్యాన్ పెట్టేసుకొని ఇందులో మనం వాటర్ పోసేసుకుందాం. కొన్ని ఈ కాయలు, ఈ బొడ కాకరకాయ ముక్కలు మునిగేంత వాటర్ పోసేసుకొని ఈ ముక్కలన్నీ ఇందులో వేసేద్దాం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, చాలా మెత్తగా కావద్దు, కొంచెం లైట్గా. ఎందుకంటే మనకు ఆ ముక్క కూడా మనకు కొరకడానికి అనువుగా ఉండాలి. అట్ ద సేమ్ టైం మంచి ఫ్రై కావాలి. అసలు చాలా టేస్టీగా ఉంటుందండి. అందులో చాలా సహజంగా దొరుకుతాయి అంటారు ఈ బొడ కాకరకాయలు. సో అంటే ఈ సీజన్లో తప్పకుండా కనీసం ఇవి దొరికేవే చాలా తక్కువ, చాలా రేర్ కదా. సీజన్లో కనీసం ఒక 3-4 టైమ్స్ తప్పకుండా తినాలి ఇవి. మా మామయ్య గారు అయితే ఈ సీజన్ స్టార్ట్ అయింది అని అంటే తప్పకుండా ఎక్కడికి వెళ్ళినా ఎవరు వచ్చినా అడిగేదనమాట, బొడగాకరకాయలు తీసుకురండి సిటీకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా. వాటర్ ఇంకా కొంచెం పోస్తున్నాను నేను. వాటర్ పోసేసి ఒక్కసారి వీటిని మనం కలిపేసి ఇలా కొంచెం లైట్గా మునిగేంతగా కలిపేసి, ఆ తర్వాత దీనిపైన మనం క్యాబెట్ వేసుకుందాం. క్యాబెట్ వేసుకొని మధ్యలో ఒక్కసారి చూడాలి, కొంచెం మరీ మెత్తగా కావద్దు. ఇవి బాయిల్ అయ్యే లోపల ఒక అద్భుతమైన సాంగ్ పాడుకుందాం. ఎన్నడూ తీరిపోని రుణముగా ఉండిపో చెలిమితో తీగ సాగే మల్లెలా అల్లుకో లోకమే మారినా కాలమే ఆగినా మన ఈ గాథ మిగలాలి తుదిలేని చరితగా తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో. అద్భుతమైన పాట, ఎంజాయ్ చేయండి. తర్వాత స్కిప్ చేయకుండా చూడండి కర్రీ. సో ఒక 3 నిమిషాల తర్వాత నేను మళ్ళీ వచ్చేసాను. మధ్యలో ఒక్కసారి చూశాను, కానీ అది ఉడికినట్టు అనిపించలేదు నాకు. ఒక్కసారి చూద్దాం మనము. నేను ఇప్పుడు మీ ముందే చూపిస్తున్నాను చూడండి. చూడాలి అంటే జస్ట్ ఒక్క పీస్ అట్లా తీసుకొని ఇలా కట్ కావాలి అంతే. ఇలా కట్ అయితే సరిపోతుంది. అంటే ఇది మనకు కావాల్సినంతగా ఇది బాయిల్ అయినట్టు. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి అంటే, ఈ వాటర్ అంతా తీసేసుకోవాలి. ఒక హోల్స్ ఉన్న పాత్రలో ఇలా తీసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. మళ్ళీ మనకు ఫ్రై చేసేసుకోవడానికి ఇదే ప్యాన్ మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా మొత్తం అన్నీ వచ్చేసాయి కదా, ఇలా అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ ఫ్రై చేసుకోవడానికి యూజ్ చేసుకుందాం మనం. అక్కడ ప్యాన్ వేడెక్కుతుంది. ఇలా ఈ వాటర్ పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు ప్యాన్ మొత్తం వాటర్ పోయింది, ఇది వేడెక్కుతుంది. ఇందులో మనము తగినంతగా ఆయిల్ పోసేసుకుందాం. చాలా అంటే ఇది
ఇంత మంచి ఫ్రై అంటే వేడి వేడి అన్నము, అసలు అన్నం వేడిగున్నా చల్లగున్నా సంబంధం లేదండి నిజంగా చెప్పాలంటే. ఆ ఫ్రై అది కలుపుకొని అసలు ఆ ముద్దలు తింటుంటే ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో మనం తగినంతగా ఆయిల్ పోసేసుకోవాలి. కొంచెం అంటే ఫ్రై కర్రీస్కి కాస్త ఎక్కువే పడుతుంది. నూనె ఎక్కువ వాడొద్దు. అండ్ అట్ ద సేమ్ టైం నూనె అస్సలు లేకుండా కూడా తినొద్దు. ఎందుకంటే మన బాడీకి ఫ్యాట్ కూడా కావాలి తప్పకుండా. కాబట్టి ఎంత అవసరమో అంత యూజ్ చేసుకోవాలి. కడుపు నిండా తినాలి, కమ్మగా మాట్లాడాలి అనమాట. సో ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం యాజ్ యూజువల్గా మనం ఏం చేసేస్తామంటే ఆవాలు, ఓకే, నెక్స్ట్ జీలకర్ర. మన కిచెన్లో అన్నీ దగ్గరే ఉంటాయి కాబట్టి పక్కన పెట్టుకోవాల్సిన పని లేదు. జీలకర్ర నేను చెప్పాను కదా, ప్రతి కర్రీలో జీలకర్ర తప్పనిసరిగా కొంచెం ఎక్కువ వేసుకోవడం అలవాటు చేసుకోండి, ఎందుకంటే డైజెషన్కి చాలా మంచిది. అండ్ ఇప్పుడు నేనేం చేశానంటే అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి తాళింపులోకి పెట్టేసుకున్నాను, కట్ చేసి వేసేస్తున్నాను. ఇది కొంచెం అలా వేగిన తర్వాత ఈ పచ్చిమిర్చి, ఇందులో మనము కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా ఎక్కువ ఉండాలండి, ఎందుకంటే మంచిగా ఈ సైజు ఉల్లిగడ్డలు నేను 3 తీసుకొని కట్ చేసేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇది కొంచెం వేడి కాగానే స్టవ్ ఎప్పుడు ఫ్లేమ్ చూసుకుంటూ ఉండాలి మనము, ఎప్పుడు ఎక్కువ చేసుకోవాలి, ఎప్పుడు మీడియం, ఎప్పుడు సిమ్లో పెట్టుకోవాలి అనేది చూసుకుంటూ ఉండాలి. పచ్చిమిర్చి వేగినాయి. సో ఇప్పుడు చక్కగా ఉల్లిపాయలు వేసేస్తున్నాను మొత్తం కంప్లీట్గా. ఇలా ఉల్లిపాయలు వేసేసుకొని ఇది కొంచెం ఇలా కలపాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం లైట్గా వేగాలి. సో ఈ ఉల్లిపాయలు కొంచెం వేగితే సరిపోతుంది, ఎక్కువ మరీ లైట్ బ్రౌన్ అట్లా అవసరం లేదు, ఎందుకంటే మనం చేసేది ఫ్రై కర్రీ కాబట్టి లైట్గా వేగితే సరిపోతుంది. అందులో మళ్ళీ వేగిపోతాయి అవి. సో తాజా అల్లం వెల్లిపాయ ఉంటే చాలా బెటర్ అండి. మీ దగ్గర అల్లము వెల్లిపాయ సపరేట్గా ఉంటే, అంటే స్టోర్లో ఉన్నది కాకుండా ఇలా వేసుకోవడం అలవాటు చేసుకోండి. ఇందులో ఇలా వేసేసుకోండి. బాగానే ఈ స్పూన్తో ఒక 2 స్పూన్స్ వేసేసుకున్నాను, దాంతో మంచి టేస్ట్ వస్తుంది. ఇది కొంచెం మనకి ఫ్రై కావాలి ఇలా కొంచెం. అప్పుడు అది అల్లం వెల్లిపాయ పేస్ట్ ప్యాన్ కతుక్కోకుండా కలపాలి. చెప్పాను కదా, వంట అనేది అదొక ఆర్ట్. అది దాన్ని మనం చేస్తుంటే అందులో ఉన్న ఆనందం మనకు తెలుస్తుంది అనమాట. ఇష్టంతో చేయాలి, ఏదైనా ఇష్టంతో చేస్తే అస్సలు కష్టం అనిపించదు. సో ఇలా వేగుతూ ఉంటుంది. ఇది వేగే లోపల ఒక చిన్న టిప్ చెప్తాను నేను. ఇది జస్ట్ నాకు మొన్నే మా అమ్మ చెప్పారు. ఇది ఏంటంటే కరివేపాకు ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉండదు కదా. ఒకసారి ఉప్మా వేద్దామనంటే పక్కింటి వాళ్ళు కూడా ఎవరు ఎక్కడో దొరకదు. కాబట్టి అమ్మ ఏం చెప్పిందంటే ఎక్కువ కరివేపాకు ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువ తీసుకొని అవన్నీ చక్కగా మంచిగా కడిగి ఆరబెట్టుకోవాలి. లేకుంటే తాజా అప్పుడే వర్షం పడ్డది అట్లా అయితే కూడా మనం అంత అవసరం లేదు. అవి కొంచెం ఇప్పుడు ఇంత కరివేపాకు తీసుకోవాలండి మనం. ఇంత తీసుకొని లైట్ ఒక స్పూన్ అంతే, ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసేసి కరివేపాకుని వేయించి పెట్టుకోవాలి. కొంచెం ఓపికగా వేయించాలి. ఇలా కొంచెం గలగలా కావాలి. ఇలా ఇప్పుడు నాకు కనిపిస్తుంది చూడండి. అసలు మీకు వీడియో కాబట్టి మీకు తెలియట్లేదు, కానీ ఎంత సువాసన ఉంటుందంటే 1 ఇయర్ అయినా ఇందులో ఉన్న ఫ్లేవర్ వెళ్ళిపోదు, ఇలాగే ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని వాడుకోవచ్చు. బయటనే పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట. మంచి సువాసన ఉంటుంది. అలా చేసుకోవాలి. సో ఇది ఈ కరివేపాకుని నేను ఇందులో వేసేస్తున్నాను. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కూడా తప్పకుండా వేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసేటప్పుడు మధ్యలో కాస్త యాడ్ చేసేసుకోండి. లేకున్నా కానీ సేమ్ టేస్ట్, ఎక్కడ తేడా ఉండదు. ఓకే, ఇప్పుడు ఇందులో అది వేగిన తర్వాత మనము పసుపు వేసుకోవాలి. కర్రీస్లో ఎప్పుడు కానీ పసుపు తాలింపులో వేసుకుంటేనే ఆ పసుపు అనేది దానికి ఆ కర్రీకి పడుతుంది. తగినంతగా వేసేసుకోవాలి అంతే. పసుపు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఒకసారి కలపాలి. ఇలా సరే కలిపి చూడండి, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి. కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కదా, ఒక అందమైన అమ్మాయి మనసులాగా అనిపిస్తే నాకు వంట చేస్తుంటే ఆ కలర్ఫుల్ చూస్తుంటే. సో ఇది వేసేసి ఇప్పుడు నేను ఇందులో మనము ఇవి మొత్తం వడగట్టుకున్న బుడగాకరకాయలు ఇందులో వేసేసాను నేను. వేసేసి చూడండి ఇలా వేసేసాను కదా అవన్నీ కొంచెం తాలింపు అంతా వేగిన తర్వాత పసుపు వేసేసి ఈ బుడగాకరకాయలు ఇందులో వేసేసేయాలి. చెప్పాను కదా, తగినంత ఆయిల్ వేసుకోవాలి. అతి ఎక్కువ ఉండొద్దు, అతి తక్కువ కూడా ఉండొద్దు. ఇలా వేసేసి మనం ఒక్కసారి ఇలా కలిపిన తర్వాత ఇలా ఒక్కసారి మొత్తం కలపాలి. కింద నుండి పై వరకు జాగ్రత్తగా కలిపేసిన తర్వాత
వెంటనే ఇందులో మనము లేట్ చేయకుండా, స్కిప్ చేయకుండా చూడండి, చూస్తేనే తెలుస్తుంది. తగినంత కర్రీకి కావాల్సినంత తగినంత ఉప్పు వేసేసుకోవాలి. మీ దగ్గర కొలత స్పూన్ ఏది ఉంటుందో, ఏ కర్రీ చేస్తున్నారో మీకు ఐడియా ఉంటుంది కదా, అలా వేసేసుకొని ఆ తర్వాత ఉప్పు వేయగానే వెంటనే కారం వేసేసుకోవాలి. ఇలా నేనైతే ఈ స్పూన్తో ఒక 3 స్పూన్లు వేసేసుకుంటున్నాను. 1/2 kg కదా, ఇది పెద్దగా తాజా కారపొడి కానీ పెద్దగా ఘాట్ ఏం లేదు. సో ఇది నేను ఒక 3 స్పూన్లు వేసేసుకున్నాను. వేసేసుకొని ఇప్పుడు కూడా ఫస్ట్ మళ్ళీ ఒకసారి కలపాలి. ఏది ముందు ఒకసారి కలపాలి అన్నీ వేసేసుకున్న తర్వాత ఉప్పు కారం వేసిన తర్వాత కూడా చూడండి, ఇలా ఒకసారి చూడండి, ఇలా మొత్తం ఒకసారి కలపాలి. ఇది ఇప్పుడు కంపల్సరీ కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు అడ్జస్ట్ చేసుకోవడం అనేది మన వంటలో అదొకటి గుర్తుపెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఈ చింతపండు ఉంది కదండి, యాక్చువల్గా తాలింపులో వేసుకున్నా పర్వాలేదు, ఈ చింతపండు ఇందులోనే వేసేసుకోవాలి. వాటర్ ఏం అవసరం లేదు. తర్వాత ఈ బెల్లం ఉంది కదా, కొంచెం చిన్న బెల్లం, ఇది ముక్క ఇందులోనే వేసేసుకోవాలి. ఎందుకంటే ఏమాత్రం కూడా కొంచెం వగరుగా ఉంటుంది కదా బొడగాకరకాయ, అది ఉండకుండా ఉంటుంది అన్నమాట. తాలింపులో వేసుకుంటే ఇంకా తొందరగా అది మెల్ట్ అయిపోతుంది. రసం పిండుకోవాల్సిన పని లేదు. పులుసు పెట్టుకుంటే అది వేరే ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఇది కలిపేసేయాలి. కలిపేసి లేట్ చేయకుండా మనం ఇందులో వేయాల్సినవన్నీ వేసేసేయాలి. ఫస్ట్ నువ్వుల పొడి వేసేసుకోవాలి. ఈ నువ్వుల పొడితో సూపర్ ఫ్లేవర్, సూపర్ టేస్టీ, అండ్ నువ్వులు ఐరన్ కదా, చాలా మంచిది కదా. సో నువ్వుల పొడి కూడా వేసేసుకోవాలి. ఇది చాలా చిన్నగా ఉంది స్పూన్, చూడండి లోతుగా కూడా లేదు కాబట్టి నేను దీంతో ఒక 4 స్పూన్స్ వేసేస్తాను నేను నువ్వుల పొడి. అండ్ తర్వాత ఇందులో మనము ఎండు కొబ్బరి పొడి కూడా కాస్త ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడి ఇది కూడా వేసేసుకోవాలి. మీరు ఊహించుకోండి ఒకసారి, ఇది ఫ్రై అయిన తర్వాత ఎంత టేస్టీగా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఇప్పుడు వేసుకొని ఇలా ఒక్కసారి చూడండి, ఇలా చక్కగా మొత్తం ఇలా కలిపేసేయాలి. ఇలా చూడండి, ఇప్పుడు ఎంత బాగా కనిపిస్తుందో ఒక్కసారి చూడండి, కలర్ఫుల్గా ఇట్లా మొత్తం అన్నీ వేసేసి ఎండు కొబ్బరి పొడి, నువ్వుల పొడి, కొంచెం చింతపండు వేసేసాం కదా, లైట్గా బెల్లం వేసేసాం కదా, ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని కొంచెం సిమ్లో పెట్టి మూత పెట్టేసుకోవాలి. ఇది క్యాప్ పెట్టేసుకొని ఒక 2 నిమిషాలకు ఒకసారి, మళ్ళీ 2 నిమిషాలకు ఒకసారి తీసి కలపాలి. ఆ తర్వాత క్యాప్ లేకుండా ఒక 2 నిమిషాలు దాన్ని మనము ఫ్రై కానివ్వాలి. అప్పుడు దాన్ని మనం తీసేసుకోవాలి. అప్పటి వరకు ఒక సాంగ్ పాడదామా? అండా దండా ఉండాలని కోదండా రాముని నమ్ముకుంటే, అండా దండా ఉండాలని కోదండా రాముని నమ్ముకుంటే, గుండె లేని మనుషుల్లే నిన్ను కొండా కోడల కొదిలేశాడా, గుండె లేని మనుషుల్లే నిన్ను కొండా కోనల కొదిలేశాడా, అగ్గిలోన దూకి పూ మొగ్గలాగా తేలిన నువ్వు నెగ్గేవమ్మా ఒకనాడు, నింగి నేల నీ తోడు, నెగ్గేవమ్మ ఒకనాడు, నింగి నేల నీ తోడు, సువి 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 సువాలమ్మ సీతాలమ్మ. ఒకసారి మళ్ళీ ఇది ఓపెన్ చేద్దాం మనము. నేను మధ్యలో ఒక్కసారి తీసాను, మీకు చెప్పాను కదా ఒక 2 టైమ్స్ క్యాప్ అట్లా 2 నిమిషాలకు ఒకసారి. ఎందుకంటే మనం వేసిన చింతపండు ఆ బెల్లం ఉంది కదా, మీకు బెల్లం మీ దగ్గర లేకుండా కొంచెం పంచదార కూడా వేసేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసుకొని ఇలా కలపాలి. చూడండి ఇలా ఫ్రై ఎలా అయిపోతుందో. ఇది మనం కొంచెం సిమ్లో పెట్టుకోవాలి తప్పకుండా, ఓపిగ్గా. ఇలా అయిన తర్వాత ఒక 2 నిమిషాలు మనం వితౌట్ క్యాప్ ఉంచేసేయాలి. దీన్ని వితౌట్ క్యాప్ ఉంచేసి దీన్ని పెట్టేసుకోవాలి. ఇందాకటి అద్భుతమైన పాట. ఎవరైనా సరే కష్టాలన్నీ కలకాలం ఉండవండి. ఎవరైతే మనల్ని కాదని అనుకుంటారో సహనంతో, భక్తితో, పట్టుదలతో సాధించుకుంటే ఏదైనా మన దగ్గరికే వస్తుంది. అంటే ప్రేమించే వాళ్ళని ఎవ్వరూ వదులుకోరు. కాబట్టి సహనమే అందరికీ నిజమైన ఆయుధం.
తప్పకుండా ఆ పాట నాకు చాలా ఇష్టం అన్నమాట. సువ్వి సువ్వి పాట చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదా. సో ఇలా మనం 2 నిమిషాలు దీన్ని ఫ్రై చేసేస్తాం. ఇలా చేసిన తర్వాత మనకి బుడగాకాయ ఫ్రై రెడీ అవుతుంది. అది ఘాటుకి కొంచెం మనకు దగ్గు వస్తుంది లైట్గా, అంటే అన్నీ వేసేసాం కదా మనం ఇందులో. ఇలా కలిపేసి ఒకసారి జస్ట్ 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయడమే అంతే. సో తప్పకుండా వీడియోస్ తప్పకుండా చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అసలు ఏది మర్చిపోవద్దు. ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఎంకరేజ్ చేస్తే మీకు న్యాచురల్గా మనం చేసుకునే వంటలే, పెద్ద పెద్ద ప్రయోగాలు కాకుండా ఇదివరకే చెప్పాను కదా, కమ్మగా టేస్టీగా ఎట్లా చేసుకోవాలి, ఆనందంగా ఎట్లా తినాలి ఇదివరకు కూడా చెప్పాను నేను. కడుపు నిండితే మనసు కూడా హాయిగా ఉంటుంది, శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. తప్పకుండా మళ్ళీ చెప్తున్నాను, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దు. దయచేసి ఎంకరేజ్ చేయండి. ఈ లోపల మనకిది బుడగాకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది చూడండి. చక్కగా అన్నం పెట్టేసుకొని అందులో ఈ కర్రీ పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చేసేసి చూడండి ఇప్పుడు బుడగాకాయ కర్రీ సూపర్గా ఉంది కదా, కలర్ఫుల్గా. సో మళ్ళీ మంచి రెసిపీతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే.